ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. మనము మోషే ఉపవాస కాలంలో ఉన్నాము కనుక కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము, ప్రతివారు కీర్తన గ్రంథము 128వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుందాము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ఈ కీర్తన అనగా 127వ కీర్తన 128వ కీర్తన సొలొమోను మహారాజు రచించిన కీర్తన. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము చాలా ప్రాముఖ్యమైన కీర్తన. చదువు ఉన్న వాళ్ళు రాశారు, చదువు లేని వారు రాశారు, గొర్రెలు కాసుకునే వారు రాశారు, సంపన్నులు రాశారు. గమనించండి, ఇందులో ఎక్కువ కీర్తనలు దావీదు మహారాజు రాశాడేమో, అందుకని ఈ కీర్తనలకు ఎక్కువ చాలా మంది దావీదు కీర్తనలు అంటారు. దావీదు మహారాజు చదువు లేదు, గొర్రెలు కాసుకునేవాడు. ఆయన రచించిన కీర్తనలు ఇందులో ఉన్నాయి. సొలొమోను మహారాజు జ్ఞానవంతుడు, చదువున్నవాడు. ఆయన కీర్తనలు కూడా ఇందులోనే ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే చదువున్న వాళ్ళ కీర్తనలు ఉన్నాయి, చదువు లేని వారు రాసిన కీర్తనలు కూడా ఇందులోనే ఉన్నాయి. అయితే ఈ 127, 28 కీర్తనలు కుటుంబ కీర్తనలు అంటారు ఎక్కువగా. అంటే యాత్రా కీర్తనలు అని అక్కడ ఉన్నా 127 కీర్తనలు అనగా మనకి ఏం గుర్తు వస్తుంది? దానికి చూడక ఆయన చెప్పండి. 127 కీర్తనలు మీకు ఏం గుర్తు వస్తుంది? అసలు ఎప్పుడు 127 కీర్తన చదువుతాం చెప్పండి. ఇల్లు కట్టేటప్పుడు మొదటి వచ్చిన చదువుతాం. ఇంకా పిల్లలు లేకపోతే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని పుట్టినరోజు నాడు పిల్లలు పుట్టినప్పుడు ఎక్కువగా మనం చదువుతాం. మరి 128వ కీర్తన కుటుంబ కార్యక్రమంలో కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు ఎక్కువగా చెప్పే కీర్తన 128వ కీర్తన. నో డౌట్ 128వ కీర్తన కుటుంబ కీర్తన. మనం అందులో 2వ వచనం చదువుకున్నాం. ఏమనుంది అక్కడ? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఇందులో కుటుంబ సభ్యులు 4 కనబడతారండి. మొదటి 2 వచనములో భర్త శిరస్సు, మెయిన్ హెడ్, కుటుంబానికి పెద్ద. రెండవది ఫ్యామిలీలో ఉన్న 2వ స్థానం భార్య. మూడవది మనం చూస్తున్న వాళ్ళు అయితే పిల్లలు. అంటే పిల్ల అని రాయలేదు కాబట్టి అది ఇద్దరు నేసే అనమాట. ఒక మగపిల్లడు, ఒక ఆడపిల్లలో, 2 ఆడపిల్లలు లేదా 2 మగపిల్లలు. ఎందుకంటే నీ భోజనపు బంధ చుట్టూ వారు ఒలీవ మొక్కల వలె ఉండేవారు. ఓ కుటుంబం ఉండవలసిన తీరుని గురించి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అయితే ఈరోజు కేవలం ఇది భర్తకే అని చెప్పడానికి వీల్లేదు, కానీ ఇది ఒక భర్తకని చెప్పొచ్చు, భార్యకని చెప్పొచ్చు, లేదా ఎదిగిన పిల్లలకైనా చెప్పవచ్చు. ఏమనంటే కష్టపడే శక్తి ఉన్నప్పుడు, కష్టపడే వయసు వచ్చినప్పుడు, కష్టపడే తీరు అవకాశాలు నీకు వచ్చినప్పుడు ప్రతి వారి యొక్క చేతుల కష్టం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలా మంది అంటున్న మాట ఏంటో తెలుసా? సిటీలో బతకాలంటే, మళ్ళీ చెప్తున్నాను నేను, వీరమూటలో బతకాలని అంటున్నా. సిటీలో బతకాలంటే కేవలం మగవాడి సంపాదన ఒకటే చాలతలేదని ఈరోజు కొంచెం భార్యలు అడ్జస్ట్ అయ్యి భర్తకు ప్రోత్సాహకరముగా వారు కూడా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, వయసు వచ్చిన పిల్లలు కూడా తమకున్న సామర్థ్యము చొప్పున కష్టపడుతున్నారు. కాబట్టి నేను కష్టపడే విషయంలో ఒక భర్తతోనే మాట్లాడట్లేదు, కానీ బాధ్యత అనేది భర్తకి. రెండవది, ఆ పని చెయ్యాలా లేదా అన్నది తన భర్త ప్రోత్సాహం బట్టి భార్యకి. వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల యొక్క సహకారమునకు అందించుటకు బిడ్డలు కూడా కష్టపడాలి. ఈరోజు మన అంశం ఒకటే, నీ చేతుల కష్టార్జితాన్ని నేను దీవించబోతున్నాను, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుందని అంటున్నాడు. ఇది
ఇంట్లో కూర్చున్న సోమరిపోతులకు కాదు. మళ్ళీ చెప్తున్నాను ఏమని, ఎవరైతే కష్టపడతారో వారితో దేవుడు అంటున్నాడు, ఈ నెలలో నీ కష్టార్జితానికి తగిన ప్రతిఫలము నేను ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టపడేవాడు క్షేమంగా ఉంటాడా, లేదా ఇంట్లో కూర్చునేవాడు చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటాడా? అదేంటండి, పొద్దున్నెళ్ళి సాయంత్రం కష్టపడుతున్నాడు, ఆయనకి ఎందుకు క్షేమం ఉంటుంది? నీరసమే కదా. అంటే ఇంటికి లోటు లేకుండా తను తెచ్చిన సంపాదన ద్వారా ఇంటిని పోషిస్తున్నాడేమో. భార్య కానీ బిడ్డలకు కానీ తానికి కానీ తింటాకి ఉంటాకి ఏ విషయంలో సరదాలకి లోటు ఉండదు. ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, సోమరిపోతులు ఎక్కువైపోయారు. ఈరోజు వచ్చి పడుకోవాలి, లేదా ఏదైనా పైనుంచి గవర్నమెంట్ వాళ్ళు వేసేయాలి, దాంతో నేను బతకాలి. నేను ఇలా అనడం తప్పు కాదు, లేదా ఇలా అంటున్నానని విమర్శన కాదు. గత సంవత్సరాల్లో ఏమండి నెలల టయానికి పెన్షన్ పడుతుంటేనో, ఏమండి తల్లికి ఒడి పడుతుంటేనో, లేదంటే 18,000 పడుతానో, ఒక ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాడు, మీరు చూసే ఉంటారు. ఎందుకండి కష్టపడ్డాం? ఇంట్లో కూర్చుంటే భార్యకి రావాల్సింది భార్యకి వస్తుంది, ఏమండి తల్లికి రావాల్సింది తల్లికి వస్తుంది, పిల్లకి రావాల్సింది పిల్లలకు వస్తున్నాయి, అన్ని రకాలు వచ్చి పడుతున్నాయి. ఇక కష్టపడడం వద్దు, సుఖపడిపోండి ఈరోజు. కానీ బైబిల్ ఏమంటుందంటే, సేవకుడైనా విశ్వాసి అయినా పురుషుడైనా భార్య అయినా బిడ్డలైనా కష్టపడమనే చెబుతుంది. బైబిల్లో ఎక్కడా కూడా సుఖపడు అంటుంది, కానీ అది నీ కష్టార్జితం బట్టి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో ఈరోజు దేవుడు మీ కష్టాన్ని చూసినట్టు ఉన్నాడు అనుకుంటా. ఈరోజు కూడా మనం మోసే సుఖోపవాసాల్లో దాన్ని చదువుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయము చూడండి ఒకసారి. నిర్గమాకాండము 20వ అధ్యాయములో ఏమన్నా చూడకని చెప్పండి. నిర్గమాకాండం 20 అంటే ఏం గుర్తు వస్తుంది మీకు? ఏంటది? 10 ఆజ్ఞలు. ఇప్పుడు చెప్పండి, మొదటి ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ అది నేను తప్ప వేరొక దేవుడు. రెండో ఆజ్ఞ మీకు చాలా నేర్పాలి అయితే. సరే నేను చెప్తాను, మీరు చూడండి. 3వ వచనం, మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ 4, 5 వచనాల్లో విగ్రహమునైనను చేసుకునకూడదు. ఏం చేసుకోకూడదు? దేవుడి బొమ్మను కూడా చేసుకోకూడదు. అది యేసుక్రీస్తు బొమ్మ అయినా సరే, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఏ విగ్రహమునకు సాగడం, అది యేసు ప్రభువు అయినా మొక్కతో. మూడవది మనం చూసిన వాళ్ళమైతే 7వ వచనంలో ఉంది, యేసు అన్న దేవుని నామాన్ని వ్యర్థంగా ఎప్పుడు ఉచ్చరిస్తాం? దేవుడి మీద ఒట్లకి. ఇంకా టాబ్లెట్ వేసుకుంటేనో లేదంటే చెండుమో రాసుకుంటే తగ్గిపోయేదానికి కూడా దేవుడు తగ్గిస్తాడు అనడం కూడా తప్పే. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది, ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గిపోద్ది, ఏమంటే చెండుమో రాసుకుంటే తగ్గిపోద్ది, కట్టు కడితే తగ్గిపోద్ది, కానీ దేవుడే తగ్గించాలంట. అలాగే ప్రతి చెప్పినట్లు ఒట్లు ఇలాంటివన్నీ వ్యర్థం, అవి పనికిరానివి. దానికి దేవుడి పేరు ఉచ్చరించుకోవడం. 4వది మనం చూసిన వారమైతే 8, 9, 10 వచనాల్లో మనం చెప్పబోయే వాక్యం అదేంటో తెలుసా? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. 5వది 12వ వచనములో తల్లిదండ్రులను సన్మానించాలి. 6వది నరహత్య చేయకూడదు. 7 విభజించకూడదు. 8 దొంగలించకూడదు. 9 అబద్ధ సాక్ష్యం పలకూడదు. 10 నీ పొరుగు వారిది ఏది ఆశించు. ఇవి 10 ఆజ్ఞలు. దీనిని మొదటి 4 ఆజ్ఞలను మొదటి ఆజ్ఞగాను నీ దేవుడు తప్ప నీ దేవుడిని ఆరాధించాలి. 5 నుంచి 10 ఆజ్ఞలను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలుగా కుదించారు. ఇప్పుడు మనం చదువుకుంటున్న మాటలోని ఆంతర్యము నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి మొదలు పెట్టండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
ఇప్పుడు చెప్పండి, అండర్లైన్. 6 దినములు ఏం పడి లేదండి 2 రోజులు అంటే కుదరదు. 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో గమనించండి. సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడు కాదండి, ఆదివారం కూడా పని వచ్చిందా ఏం చేయాలి? విశ్రాంతి దినమును కేటాయించాలి. ఎవరికి విశ్రాంతి దినము? నీ ఇంట్లో పని చేసే పనోడికి విశ్రాంతి దినము, నీ ఇంట్లో పని చేసే పనమ్మాయికి విశ్రాంతి దినము, చెరువు మీద ఒకవేళ పని చేస్తే వాడికి విశ్రాంతి దినం ఇవ్వాలి. ఇంటిలో కానీ వంటలో కానీ ఏ విషయంలో అయినా సరే ఆదివారం సెలవును ప్రకటించాలి. నీకు సెలవే, నీ పనివాడికి సెలవే. చేయించుకో. సోమవారం నుంచి శనివారం దాకా 6 దినములు నీతో పాటు నువ్వు కష్టపడు, లేదా నీ పనివాడిని కూడా నీవు పని చేయించుకో. అందుకని బైబిల్ ఏమంటుందంటే 6 దినములు నీవు కష్టపడి అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు చెప్పండి, 128వ కీర్తన 2వ వచనంలో మళ్ళీ ఏముంది? నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదువు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. కష్టపడడంలో ఏ మేలు కలుగుతుంది? మేలు కలిగించంటారా? కష్టంలో కష్టార్జితము వలన ఏ మేలు కలుగుతుందో చూడండి త్వరగా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తమ కష్టార్జితము చేత సుఖపడుట కంటెను. అంటే కష్టార్జితములో ఏముంది అంటే కష్టార్జితములో లేదా కష్టపడటములో సుఖం ఉంటుంది. ఎవరి కోసం కష్టపడ్డావు? నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడ్డాము, నా బిడ్డల కోసం నేను కష్టపడ్డాము అని కష్టార్జితంలో అంటే ఏముంటుందంటే ఈరోజు కష్టపడితే రేపు మన బిడ్డలతో ఎలా ఉంటుందో చెప్పండి, సుఖముగా ఉంటాం. మరి ఎందుకు బాధలు అంటే కష్టపడకే. కాబట్టి కష్టార్జితంలో ఉన్న మేలేంటి అంటే ఈరోజు కష్టపడితే కష్టాలంటే ఎక్కువ కాలం ఉండవంట. అందుకని కష్టార్జితంలో సుఖం ఉంటుంది. రెండవది చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18-19 వచనములు మనం చదువుకుంటే, మరియు కోరదగినది గాను చూడముచ్చటదైనది గాను తన కష్టార్జితం అంతటి వలన. రెండవది కష్టార్జితములో క్షేమం ఉంది. మూడవది చదవండి. మూడవది అక్కడ వాడు కష్టార్జితంలో క్షేమమే కాదు సంతోషం ఉంటుంది. ఇంకా మనం చదువుకుంటే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనము. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. కష్టము చేసి కూర్చుకునేవాడు ఆస్తిని వృద్ధి చేసుకును. కష్టార్జితం వల్ల వృద్ధి అభివృద్ధి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కష్టపడే వారి జీవితంలో ప్రతిఫలము, మేలు, ఆశీర్వాదములు ఉంటాయి. మరి నాకు కూడా ఒక వాక్యం చెప్పుకోవాలి కదా, ఒక సేవకుడు కూడా కష్టపడాలి. చదవండి, అది కూడా మీరు దాంట్లో చదివిద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అలాగుననే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:12. సహోదరులారా, ప్రేమయందు మరి ఎక్కువగా చూడవలనని సంఘములకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవచ్చు, మీకేమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుట యందును మీ చేతులలో పనిచేయడం యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. అలాగే 2 తెస్సలోనికీయులకు పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు కూడా చదువుకుందాం. మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు
ఎవడైనను పని చేయవలనని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. ఇంకా 8వ వచనం కానీ చదివితే, ఎవరి యొక్క ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసతోనూ ఏదైనా కష్టముతోనూ రాత్రి పగలు పని చేయొచ్చు. ఈ మాట ఎవరు రాశారు? పౌలు గారు. సేవ ఉందా? సంఘం ఉందా? జనాలు ఉన్నారా? ఓ 7 సంఘాలు ఉన్నాయా? ఓకే. సేవకుడు 7 సంఘాల మీద ఆధారపడుతూ సోమవారం ఒక సంఘం, మంగళవారం అలా 7 సంఘాల మీద ప్రార్థనలు చేస్తూ, గృహదర్శనాలు చేసుకుంటూ, వాళ్ళకి సపరిచయం చేసుకుంటూ, వాక్యాలు చెప్పుకుంటూ చేయి. అప్పుడు సంఘమే సేవకుడు పోషించాలి. సంఘం లేదు, లేదా జనములు చాలనంత వరకే ఉన్నారు, సంఘం ఇచ్చేది చాలట్లేదు, అప్పుడు ఏం చేయాలి? అబ్బే అయినా సరే చారమ్మ గారింటికి వెళ్తే పెట్టకుండా పోతుందా, గోపి గారింటికి వెళ్తే కానికేయకుండా పోతాడా అని చెప్పి ఏమండి మీ మీద పడి పీడించుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు బయటికి చెప్పలేరు, కానీ సేవకుడు మీకు భారం అయిపోతాడు. ఒక సేవకుడు మర్యాద ఎప్పుడో తెలుసా? సంఘానికి ఎప్పుడు భారంగా ఉండకూడదు. దానికోసం ఏం చేయమన్నాడు తెలుసా? అక్కడ చూడండి, మళ్ళీ చదువుతున్నాను. మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింపగలు పని చేయుచు జీవనము చేసి తిని. నీకు చేసే పని ఉందండి, సత్తా ఉంది, నీకు చేతి పని తెలుసు, చేసుకో, నష్టం ఏంటి? సేవకుడు పని చేయడం తప్పు కాదు. చాలా మంది ఏమంటారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారిని చూపించి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త భారం అప్పగించినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళాడు, ఏం జరిగింది? ఇలాంటివి తెలియని మిడిమిడి జ్ఞానంతో చాలా మంది అలాంటి వాక్యాలు తీసుకుంటారు. బైబిల్ ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కష్టపడమన్నారు, సంఘాలు ఇచ్చారు, సంఘ అభివృద్ధిని పరచమన్నారు. దాని తర్వాత వారికి చాలానంత విస్తారమైన సేవ వచ్చింది, వాళ్ళు పనిచేయాలి. కానీ అంతవరకు కూడా యేసుక్రీస్తు కొరకు ఆయనతో ఉన్నప్పటికీ కూడా పనిచేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని విషయాన్ని గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మట్టి నేను చెప్తున్న తోటి సేవకుడిగా సంఘముని భారం పెట్టకుండా, సంఘాన్ని పీకు తినకుండా, అయ్యే బాబోయ్ మా అయ్యగారా అనిపించుకునే అంతగా మీ జీవితంలో ఉండదు. ఒకవేళ అలా ఉంటే సేవకులు చెప్పండి, అయ్యారు మీరు మాకు భారంగా ఉన్నారు, మేమింత చేయలేం, మేము మీకు ఇవ్వలేం అని అన్నప్పుడు సేవకుడు బాధ్యత గ్రహించిన వాడైతే గుర్తించుకోండి. అందుకనే నేనే గమనించి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములకు భారముగా ఉండకూడదని చెప్పి వెలుపటి జీవనాధారాన్ని చేయడానికి గల కారణం ఇది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సేవకుడి యొక్క వ్యక్తిత్వాల గురించి కూడా ప్రతి వారు గుర్తించాల్సిందా బైబిల్ చెప్తారు. అయితే ఈ రోజు మీరు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా సాధన లేదు. సరిపోతుందా? సాధన లేదా? చెప్పాలి. 10,000 వస్తే నెలకి సరిపోతున్నాయేమో చేయొద్దు. ఇక్కడ చూద్దాం, 20,000 వచ్చిన వాళ్ళు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులకి ఎంత కష్టపడినా చాలట్లా. ఎందుకు చాలట్లా? బైబిల్ ఏమంటుంది మనం గమనిస్తే, వెంటనే మనం హగ్గీకతాన్ని తీసేసి, ఏమండి మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా మీ చేతులు లేదా మీ సంచులు చిన్న సంచులు ఉన్నాయి అని అంటారా? ఒక వ్యక్తి కష్టార్జితము తనకి ఎందుకు చాలట్లేదు? ఇంకో మాట చెప్తాను, ఈరోజు రాసి పెట్టుకోండి, మన వాగ్దానం ఏంటి, లేదా మన మాట ఏంటి? నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు నిశ్చయముగా, నీవు ధన్యుడు. నీకు ఒక క్రైస్తవ జీవితంలో, మళ్ళీ చెప్తున్నాను, అందరికీ చెప్పట్లా, ఒక క్రైస్తవుడు తాను తెచ్చిన డబ్బు తెచ్చినట్లుగానే మిగిలిపోవాలి అన్నాను అనుకోండి, వెంటనే మీలో మనసు వచ్చేది ఏంటంటే, త్వరగా చెప్పండి పాస్టర్ గారు. ఒక వ్యక్తి తను సంపాదించింది మిగలాలి అంటే చేయాల్సిన ఒక 3 పనులు మేము ముందు పెడతాను, చాలా సీక్రెట్, దాన్ని గమనించండి. రండి త్వరగా చదువుకుందాం. 128వ కీర్తనలోనే ఈ వాగ్దానం తీశాడు కదా. మొదటి మాట మనం చదువుకున్నాం, 128 మొదటి వచనం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించు. ఎవరి చేతుల కష్టార్జితమును అనుభవించేంతగా మేలుకరముగా దేవుడు మారుస్తాడంటే ఎవరైతే దేవునికి భయపడతారో. చెప్పండి చెప్పండి, దేనికి? ఈరోజు మనుషులు దేవునికి భయపడడం మానేశారు. దేవునికి భయపడలేదు కాబట్టి దేనికి భయపడలేదు. ఈరోజు పనికి రాని వస్తువులన్నీ ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అవసరం లేకపోయినా ఏమండి ఈరోజు బిచ్చల వీడితనం కోసమో గొప్పల కోసమో నేను అంటాను ఇంట్లోకి అప్పుడే ఫ్రిడ్జ్ అక్కర్లా ఫ్రిడ్జ్ కొనేస్తున్నాం. ఈఎంఐ ఇంకా నెక్స్ట్. ఇప్పుడు చలికాలం ఏమక్కర్లేదు, ఏసీ అక్కర్లా. కానీ ఏం కొనేస్తున్నాం? పనికి వచ్చినప్పుడు కొనడం వేరు, పనికి రాకుండా. మీకు ఇంకా బాగా చెప్తాను. ఒకప్పుడు ఓ చీటీ రాసి మీ ఆయనకి ఇచ్చి ఏమంటే నెల సరుకులు తీసుకురా అంటే మా రాజమ్మలాగా పాపం వెంకటేష్ వెళ్ళి ఎంత అయ్యేదమ్మా 3,000 అయ్యేదంట. నెలకి 3,000 రూపాయలు అయితే సరుకులు సంచి నిండా మోసుకొచ్చి తన భార్యకి ఇచ్చేవాడంట. కొంచెం రాజమ్మ ఏమందంటే ఏమండి ఇలా కాదు కానీ పదండి ఇద్దరు కలిసి డిమార్ట్కి వెళ్దాం అన్నట్ట. చెప్పండి ఎక్కడికి వెళ్దాం? పాపం వెంకటేష్ ఎక్కడికి వెళ్ళినా 3,000 అయ్యేవి అని 3,000 జోబులో పెట్టుకుని డిమార్ట్కి వెళ్తే ఏమండి ఆ తోసే బండి ఏదో తీసుకుంది. ఇక చూడండి అవసరమైంది వేసేస్తుంది, అవసరం లేనిది వేసేస్తుంది. ఈయనేమో లెక్కెట్టుకున్నాడు. ఒకప్పుడు ఈ డబ్బా కొనలేదే, ఒకప్పుడు ఈ ప్యాకెట్ కొనలేదే, ఒకప్పుడు ఈ మసాలా కొనలేదే. రాజమ్మ అంటది ఊరుకోండి వెరైటీ చేస్తానండి మీకోసం. నూడిల్స్ అండి ఇంకేంటి మాట్లాడదు మీరు కొంటారు కదా. 3,000 ఏమో 30,000 అయి కూర్చుంది. దేవుని పెట్టినారు. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు మనస్సు అంట ఏమంటే ఏ సరుకులు కొట్టి దగ్గరికి వెళ్తామో దాని మీద ఉండేది. ఏ సరుకుల కోసం ఏమంటే లిస్టులో రాసుకున్నామో దాన్నే కొనేవాళ్ళం. నిజమా కాదా? ఇప్పుడు డిమార్ట్లోకి వెళ్ళినప్పుడు లిస్టు చేతిలో ఉన్న కంటి చూపు నిండా వస్తువులు కనబడేటప్పటికి ఏమవుతున్నాయి? అవసరమైనది కొంటున్నాం, అవసరము లేనిది కూడా ఉన్నాయి. దాన్ని ఏమంటుంది? ఏదో అంటారండి పడి ఉంటుందిలే, అదే పడి ఉంటుందిలే అని చెప్పి ఏమండి కేజీ కందిపప్పు రాస్తే ఆ కేజీకి ఇంకోటి పడి ఉంటుందిలే అని చెప్పి 2 కేజీలు. ఒకప్పుడు 10 రూపాయలే జీలకర్ర, ఆడు 10 రూపాయలు పెడతాడు జీలకర్రాడు. 1/2 కేజీ 1/2 కేజీ పెడతాడు, పడి ఉంటుంది వేసేయండి. 3,000 కాస్తా పాప ఇప్పుడు ఎంత అవుతున్నాయ్యా? 12,000. గమనించండి, కారణం ఏంటి అంటే అవసరం లేని దానిని భయం లేదు. ఇది దాన్ని ఏమంటారంటే వ్యాపారం. ఇది వ్యాపారం కాబట్టి గమనించండి, వాడు వ్యాపారం వాడు చేసుకుంటాడు. వాడు ఏది ఆకర్షణగా పెట్టాలో ముందు అది ఎదురు పెడతాడు. నీకు కావాల్సిన సరికంతా ఎక్కి పెడతాడు. గమనించండి, ఎప్పుడైనా పిల్లలు తినే సరుకులు, బొమ్మలు, కావలసిన 2 వస్తువులు మీ ముందు అలంకరిస్తాడు. కారణం ఏంటంటే నీ మనసు ముందు దాని మీదకి వెళ్ళాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఇది జరుగుతుందంటే భయము లేనప్పుడే. మనం ఇతరుల జోలికి ఎప్పుడు వెళ్తామంటే భయం లేనప్పుడే. అందుకనే పురుషులతో దేవుడు అన్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికంట ఈ ఆశీర్వాదాలు చూస్తారు. ఏంటి ఆశీర్వాదములు? నీ చేతుల కష్టార్జితము నీవు ఉన్నట్లుగా చక్కగా సరిపోవాలంటే వస్తువు కొనేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. ఎన్నిసార్లు ఆలోచించాలి? ఒకప్పుడు చూడండి ఏది కొనాలన్నా 10 సార్లు ఆలోచించేవారంట. సరే మీకు ఇలా గుర్తులేదా? కొంతమంది పెద్దలు ఉన్నారు కదా, మా పెళ్లి చూపులు చూడాలంటే ఎన్ని చెప్పులు జతగా అరగాలి? 7 చెప్పులు జతగా అడిగేవంట. అంత తిరిగేవారు. ఏమో ఈ అమ్మాయి మంచిదో, ఆ అమ్మాయి మంచిదో, ఆ ఊర్లోకి వెళ్తే ఆ అమ్మాయి మంచిదో. 7 జతల చెప్పులు. కానీ ఈరోజు ఒక చెప్పుల జత కూడా అరగట్ల. కారణం ఏంటంటే మ్యాట్రిమోన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, వాళ్ళే తెచ్చేసుకుంటారంట. మ్యాట్రిమోన్ దగ్గరికి వెళ్తున్నాం, అమ్మాయిని చూపిస్తున్నారు, పెళ్లి చూపులకి వెళ్తున్నాం. అదేమో ఏమండి బాగా చదువుకున్నదో, లేదంటే కొంచెం ఇంకా బాగా చెప్పాలంటే భయం లేదేమో, రాగానే వేరే కాపురం అంటుంది వెంటనే. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు కాదండి. తల్లిదండ్రుల దగ్గర భయభక్తులుగా ఉండేవాళ్ళేమో, కట్టుకున్న తర్వాత అయ్యో నా భర్త అండి అనేది. ఇప్పుడు భర్త లేదు, భార్య లేదు, మొత్తం మారిపోయింది. కారణం ఏంటంటే భయం లేదు. ఈరోజు
ఈరోజు ప్రియులారా ఎటు వెళ్ళిపోతుంది సొసైటీ? నేను అంటాను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కష్టార్జితం అంట మిగిలిపోతుందంట. వస్తువు కొనేటప్పుడేమో ఈ వస్తువు కొంత మా ఆయనేమంట. నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకొని ఏదైనా ఒక రోడ్డు మీద వెళ్తున్న వాడి బండి ఆపి కొనేటప్పుడు మా ఆయన ముందు అడగాలండి అని అడిగి కొనేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? నిజంగా గుండె మీద చేసుకుని చెప్పండి. మా ఆయన అడగాలి అని వెంటనే ఫోన్ చేసేవండి, యాప్లికాయలు వచ్చినాయి, ఒక 100 రూపాయలు తీసుకోమంటారా? అడిగారా నిజంగా? ఇది చాలా మంచివారు. అందుకని గమనించండి, ఏ వస్తువు కొన్నా, యాప్లికాయల బండి కాదు, ఏ వస్తువు కొన్నా మా ఆయన్ని అడగాలి. అడుగుతారా? సరే, చంద్ర బ్రదర్స్కి వెళ్ళిన తర్వాత చీర విషయంలో ఆయన మా ఆయన తర్వాత చెప్పుకుంటాను అని చెప్పి కేవలం ఒక విషయమే చెప్తానండి నేను. మనకి చేతుల కష్టార్జితం మనకి ఎందుకు చాలట్లేదు అబ్బాయి అంటే భయము లేక, దేవుడంటే భయము లేక, భర్తనే గౌరవం లేదా భయము లేక, బాధ్యత రహితముగా, ఏమంటే విచ్చలవిడితనముగా తర్వాత చూసుకుందాంలే, తర్వాత చేద్దాంలే అని చెప్పి బైబిల్ తెలియజేస్తారు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 19:23. దరిద్రుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. జీవ సాధనము అంటే బ్రతుకు తెరువు. బ్రతుకు తెరువులో దేవునికి భయపడేవాడంట, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకు. దేవునికి భయపడేవాడంట ప్రతిదానికి భయపడతాడంట. అమ్మో, ఈ రూపాయి ఖర్చు పెట్టేస్తే అయిపోతే తర్వాత ఎవరిస్తారు, ఏం చేస్తారు, ఎలాగా అని దేవునికి భయపడేవాడంట వాడి జీవితంలో తృప్తిగా బతుకుతాడంట. ఎందుకంటే అనవసరం వైపు వాటిని చూడడు. ఒక క్రైస్తవ జీవితంలో కూడా ఇది నేర్చుకోవాలి. క్రైస్తవుడు సొమ్ము ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రోజుల్లో ఉన్నాయో లేదో తెలియదు కానీ ఒకప్పుడు అంటే అప్పిచ్చేటప్పుడు మీకు చిట్కా చెప్తాను. అప్పిచ్చేటప్పుడు ఎవరైనా ఆ షావుకారి ఇంటికి వెళ్ళామనుకోండి, లేదా ఆ పెద్ద ఇంటికి వెళ్ళామనుకోండి, నీకంట ఒక నూరు దగ్గరికి తీసుకెళ్ళి అబ్బాయి కాలు కడుక్కో అనేవాళ్ళంట. ఈయనేం చేస్తాడు, కాలు కడుక్కోమన్నాడు కదా అని చెప్పి ఏమండి ఆ నూతులో చాదేసి గబగబా 2-3 బకెట్లు కనుక కాలుతో కడుక్కున్నాడు అనుకోండి, వచ్చింది అది వెళ్ళిపోనే. ఎందుకని? నీళ్లు వాడకం తెలిసిన వాడు డబ్బు వాడకం కూడా. ఇంకో మాట చెప్పంటారా, నీళ్లు ఎంత ఎక్కువగా ఖర్చు పెడతామో డబ్బు కూడా అంత ఎక్కువగా ఖర్చు పెడతాం. నీళ్లు ఎంత తక్కువ ఖర్చు పెడతామో ధనం కూడా అంతే తక్కువ. అందుకని నేల దగ్గర తెలుస్తుందంట మన యొక్క ఫలితనం. కాబట్టి నీళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతుంది అంటే భార్య, ఇంక ఇంట్లో సరుకులు కూడా, ఇంట్లో అన్నీ కూడా ఏమనుకోవద్దే, నేర్చుకోండి. నీళ్ళు వాడకం తగ్గించుకోవాలి. అది బైబిల్ ఒక మన పెద్దలు చెప్పిన సంస్కృతి ఇది. అది పురుషులైనా. అందుకని అంటాను, కాళ్ళు అంట ఎవరి బకెట్ నీళ్ళతో కాకుండా ఒక డొక్కు నీళ్ళతోనే కాలు కడుక్కున్న వాడికంట, ఓహో వీడు చాలా పొదుపుగా నీళ్ళు వాడేటంటే మళ్ళీ తిరిగి మన డబ్బు మనకి తెస్తాడని బాధ్యత అంటే కాలు కడుక్కునే ఆ పద్ధతులు చూసి ఇచ్చేవాళ్ళంట. కారణమే తెలుసా, ఈ విషయంలోనే ఇంత బాధ్యత ఉంటే నా విషయంలో కూడా బాధ్యతగానే ఉంటాడని తెలుసుకునే వాళ్ళంట పెద్దలు. ఇవన్నీ మరుగైపోతున్నాయిలేండి సంస్కృతి. తెలుసా? ఇది ఎంతమంది తెలుసు? అంతేనా? గమనించండి. కాబట్టి మీ చేతుల కష్టాలతో మిగలాలంటే నువ్వు దేవునికి భయపడి నీ వాడకాలన్నీ తగ్గించుకుంటే నీ చేతుల కష్టాలతో ఖచ్చితంగా అవదు. రెండో మాట దగ్గరికి వచ్చేద్దాం త్వరగా. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. నా చేతుల కష్టమును చూచి ఓకే చాలండి. చూడండి, ఇక్కడ లాబానుతో యాకోబుతో లాబాను మాట్లాడుతున్న మాటలు. ఏ దేవుడైతే నీకు తోడుగా ఉంటాను. ఎప్పుడు చేసేది ప్రార్థన? ఆదికాండము 28వ అధ్యాయము
12వ వచనమా కాదు, ఒక నిమిషం. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు అండర్లైన్ చేసుకోండి. దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళిన చోటల్లా లేదా వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రము నాకు దయచేసి నేనలా యెహోవా నాకు దేవుడై ఉండెను. అక్కడ మాట అండర్లైన్ ఏదయ్యా అంటే దేవుడు నాకు తోడై ఉండి, వెళ్ళే ప్రతి చోట అనే దానికి పని చేసే ప్రతి చోట తినే తిండిలో అన్ని విషయంలో దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు. కొంతమంది జీవితంలో దేవుని తోడు లేక తమ సంపాదన వృధాపరచుకుంటున్నారు. దేవుని తోడుంటే ఎలా ఉంటుంది? ఒక మాట చెప్తారు. తనకు గత్యాంతరం లేక తన యొక్క తల్లి సోదరుల దగ్గరికి వెళ్ళాడు. అంటే రెబెకా యొక్క అన్నయ్య లాబాన్ దగ్గరికి వెళ్ళాడు యాకోబు. బైబిల్ చెప్తుంది 7 సంవత్సరాలు చిన్నదాని కోసం కొలువు చేస్తే పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు. మరొక 7 సంవత్సరాలు చిన్నదాని కోసం కొలువు చేస్తే ఇప్పుడు 2 భార్యలు 2 దాసులు అయ్యారు. మరొక 7 సంవత్సరాలు 11 మంది పిల్లలను కన్నాడు. ఇలాగ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో కలలో దేవుడు మాట్లాడేటప్పటికి రా బేతోలకు వచ్చి దేవుని మందిరం కట్టంటే మామగారి దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు నాకు ఏదో ఇవ్వాల్సింది ఇస్తే 21 సంవత్సరాలు నీ దగ్గర పనిచేశానుగా అంటే ఏమంటాడు తెలుసా? డబ్బు లేదు, ఆస్తి లేదు, పో అంటాడు. అదేంటి మామ అంటే ఐదో పని చేయి అని చెప్పి తను సీక్రెట్గా మచ్చలు, తెల్ల మచ్చలు లేదా నల్ల మచ్చలు ఉన్న మేక పిల్లలను గొర్రె పిల్లలను దాచేసి గో వెళ్ళి ఈ మందలో ఏదైనా మచ్చలుంటే అవి నీకే అన్నాడు. తేడా చూస్తే ఒక్కడు కూడా లేదు. అప్పుడు వెంటనే నువ్వు ఇలా చేస్తావు మావా అని చెప్పి, మీకు తెలుసు కదా ఆదికాండము మనం గమనించిన వారు అయితే 30వ అధ్యాయం మీరు చదువుకుంటే ప్రేమ దేవుని పెట్టినారా, జంకిస్తున్నారు యొక్క కర్రలతో ఎవరిని సూడు కట్టేటట్టు చేశాడు. విస్తారమైన మచ్చలు కలిగిన మందను సంపాదించుకున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన కష్టార్జితం మిగలాలి అంటే దేవుని దయ మనం సంపాదించుకోవాలి. ప్రతి విషయంలో దేవా నా కష్టార్జితము నిన్ను బట్టే. ఇలా చాలా మందికి కష్టార్జితము ఎందుకు నిలబట్టలో తెలుసా? నాది, నా రెక్కల బలం, నా కష్టార్జితం అంటే నీదైతే నువ్వు తీసుకున్నానా అని. ఏమండి పంటేసం దేవుడు వర్షం కురిపించకపోతే అదే కొన్నింటిలో ప్రేమ దేవుని పెట్టారా, దేవుని కృప లేకపోతే, దేవుని సహాయం లేకపోతే, దేవుడు తోడు లేకపోతే ఏమీ సంపాదించలేం. సంపాదించింది కూడా అరిగిపోతుంది, కరిగిపోతుంది, కరిగిపోతుంది. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, నీ సంపాదన అభివృద్ధి రావాలన్నా, విస్తారముగా తలగా దీవించబడాలన్నా, నీ కష్టార్జితం మెరుగుగా ఉండాలి అంటే దేవుని దయ కావాలి. మీ అందరికి తెలుసు పేతురు మహాశయుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటికి వచ్చారు. ఏం చేయాలి లేవు ఇంట్లో. ఆ రాత్రే బయలుదేరాడు, వల విసిరాడంట. యేసు లేని సమయంలో వేశాడు గనక ఒక్క చేప పడలేదంట. అది గ్రహించిన ప్రభువారు ఆ గలిలయ సముద్రం దగ్గరికి వచ్చారు. పేతురు పడవెక్కుతానన్నాడు, కొంచెం లోపలికి తీసుకెళ్ళమన్నాడు. సువార్త బోధించిన తర్వాత నీ ధోనిని లోపలికి పంపించి నీ కుడి వైపున వాళ్ళని ఇస్తామన్నాడు. ఏమైంది? దేవుడు తోడు ఉన్నాడు. విస్తారమైన పట్ట జాలనంత విస్తారమైన చేపల్ని సంపాదించుకున్నాడు. ఒకటే చెప్తానండి, ప్రతి కష్టములో అయ్యా నేను వ్యాపారం చేస్తున్నా, పనికి వెళ్తున్నా, నీవు నాకు తోడుండు, నా కష్టంలో నువ్వు ఉండు. తినే తిండిలో బలం రాట్లా, తోలే వాహనం శ్యామం ఇవ్వట్లా, చేసే వృత్తి పని మనకి రుచి రాట్లా. ఏది చేసినా, వంట వండినా, ఏది చేసినా చిన్న ప్రార్థన చేయండి. అయ్యా ఈ పనిలో, ఈ రుచికరమైన వంటలో, ఈ కార్యక్రమాల్లో నీ కృప నాకు దయచేయండి. దేవుడు సహాయాన్ని ఎవరైతే కోరుతారో దేవుడు వారి జీవితంలో విస్తారమైన దీవెనలు. అందుకని ఆదికాండం 26:12 మనందరికీ సుపరిచితమైన మాట చెప్తారా చూడకుండా. ఆదికాండం 26:12 ఆ కాలమందు ఇస్సాకు విత్తనము వేయగా, స్టార్టింగ్ ప్రాబ్లమా? ఓకే, వచ్చిన చెప్పగానే టక్కని చెప్పేసుకోవాలి. చెప్పండి, విత్తనం ఈనేసాడు, మరి అంత పంట ఎలా వచ్చింది? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా 6, 7, 8 వచనాల్లో మాట ఉంటుంది. పౌలు మొక్క వేసాడు, పౌలు ఇతరం నాటాడు, అపోలో నీరు పోసాడు, వృద్ధి కలగ చేయువాడు.
విత్తనం వేసినంత మాత్రం మొక్క వచ్చేదో, దేవుడు ఆ మొక్కను రమ్మంటే అది బయటికి పుట్టుకొస్తుంది, అది నిలబడిపోద్ది. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా, నేటి కాలం మందు అయ్యగారు శాలలో సాక్ష్యం చెప్తున్నారు. మన కాలం అంతా వర్షం వచ్చినప్పుడంట ఈయన ప్రార్థన చేసుకున్నాడంట, అయ్యా పొలం అంతా మన ఆగస్టు నెల సెప్టెంబర్ నెల కింద సంవత్సరం విజయవాడ మునిగిపోయింది కదా, గుంటూరు కూడా చాలా మట్టు మునిగిపోయిందంట. అప్పుడు ఆ అయ్యగారి దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేసుకున్నాడంట, నా పొలంలో నీళ్ళు రాకపోతే నా పంట బాగానే ఉండితే సాక్ష్యం చెప్పుకుంటారు. ఆయన నేను మన కాలంలో సాక్ష్యం చెప్తున్నాడు. ఏమో తెలుసా, ఆయన పొలం తప్ప అన్ని పొలాలు నిండిపోయినాయి అంట. ఈయన పొలంలోనంట వేసిన పంట ఇంటికి చేరేంత వరకు కూడా ఎక్కడ నష్టపోలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుడి చేతిలో పెడితే దేవుడు మన చేతిలో. ఒకటే మాట, కన్నీళ్లు విత్తుచు 126వ కీర్తన 6వ వచనంలో, కన్నీళ్లు విత్తుచు పంటను విత్తనం వేసువాడంట సంతోషగాథలతోనంట ఆ విత్తనాలు లేదా ఆ పంటని భుజం మీద వేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. కారణం ఏంటి తెలుసా, దేవుని దయ. మీరు ఒకటే మాట అండి, మీరు ఏది సంపాదించినా ఎప్పుడు పని చేస్తున్నా, నీవు నా తోడుండగా అని మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభా నువ్వు తోడుంటే నాకేంటి ప్రభా, ఏది వచ్చినా సాతానుడు ఏది చేయాలన్నా, గోధుమల మధ్య గురుగులు విత్తినా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటేనంట ఎలాగైనా మీకు ఇచ్చి తీరుతాడు. కాబట్టి ప్రియులారా, దేవుడి తోడును సంపాదించుకోవడానికి మనం జీవించాలి. 3వ మాట చెప్పి ముగించేద్దామా? 90వ కీర్తన 17వ వచనం, కీర్తన గ్రంథం 90:17 ఈ మాట చెప్పి ముగించేస్తాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పనులను మాకు స్థిరపరచుము. మా చేతి పనులను ప్రసన్నత అంటే ఏంటి? ఇంకా ప్రసన్నత అనగా మహిమ స్వరూపము. దేవుని యొక్క మహిమ, ఆయన స్వరూపాన్ని ఎవరైతే పొందుకుంటారో అటు వారి చేతి పనినంట స్థిరపరుస్తారు. అనగా ప్రియమైన దేవుని పెట్టారా, దీన్ని భాషలో మనం చెప్పుకోగలిగారంటే దేవుని దయ పొందాలి. ఏం పొందాలి? దేవుని దయ పొందాలి. ఇలా అన్నానని చెప్పి వేరే వేరే మాట్లాడుకోమాకండి. మలాకీ గ్రంథం 3:9-10 వచనాల్లో మాట ఉంది. అదేంటంటే దేవునికి ఇచ్చేయండి, దేవుడు మీకు ఇవ్వాల్సిన దేవుడు మీకు ఇస్తాడు. అదే మాటకి చదవకల్లా. ఇప్పుడు దీని గురించి చెప్తే మరి కానుకల గురించి వచ్చేస్తే నేను దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. కాబట్టి దేవునికి ఇవ్వండి, దేవుడు ఇచ్చేది మీరు పొందుకోండి. ఒక మాటలో తేల్చి చెప్పేస్తున్నా, ఆయన ప్రసన్నత పొందుకోండి, ఆయన దీవెనలు పొందుకోండి, ఆయన కటాక్షాన్ని పొందుకోండి చాలు. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిశిలలో ప్రాణం పెట్టింది నీ కష్టార్జితంలో నువ్వు మేలు పొందాలని, ధన్యుడిగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, అభివృద్ధిగా ఉండాలని, కానీ నష్టపోవాలని కాదు. కాబట్టి అది దేవుని ఎదుట చిన్న ప్రార్థన చేసుకున్న, ప్రభువా నా రెక్కల కష్టాన్ని, నా కుటుంబ పరిస్థితిని చక్కబెట్టు, బలపరచు, స్థిరపరచుమని చిన్న ప్రార్థన చేసుకున్న తలవంచండి. దేవుడి వాక్యం